దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రార్థనకి గల కారణం ఏంటంటే తల్లిగారు పుట్టినరోజు. అయితే మామూలుగా అయితే ఇంత సంతోషం అనుకున్నాము, కానీ సాధారణంగా పుట్టినరోజు అంటేనే చాలా సంతోషం. అందులో ఇది ఎన్నో పుట్టినరోజు అమ్మకి 88వ సంవత్సరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నమ్మా ఎన్నో పుట్టినరోజు? 88వ సంవత్సరం. అంటే ఈ రోజుల్లో ఈ కాలంలో ఇంత ఆయుష్ గలవారు, అందులో ఇంత ఆయుష్ ఉంటే సాధారణంగా ఈ టైంలో ఎక్కడ ఉంటారో? బెడ్ మీద ఉంటారు. ఈ ఆయుష్ ఉంటే నడవలేక, చెవులు సరిగా వినబడవు, కళ్ళు సరిగా కనబడక, మసక, దంతాలన్నీ ఊడిపోతాయి, ఇంకా అంటే నడుము కాస్త వంగిపోద్ది. ఇలాంటి కండిషన్లో బెడ్ మీద ఉండే ఏజ్ అది. సాధారణంగా ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. అమ్మ హైట్ చూస్తే తక్కువేం కాదు, చాలా హైట్, చాలా పొడవే అమ్మ. అంత పొడవుండి వెన్నుపూస వంగలేదు, దంతాలు ఊడలేదు, కళ్ళు మసక పారలేదు, చెవులు మందగించలేదు. అన్ని దేవుడు పర్ఫెక్ట్గా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ఎక్కడికైనా చక్కగా నడుచుకొని వెళ్తారు కదమ్మా, చక్కగా నడుచుకొని వెళ్తారు. మరి అంత దూరంగా వెళ్ళకపోయినా, ఫాస్ట్గా వెళ్ళకపోయినా, కొంతైనా ఆవిడంతలో ఆవిడ పని చేసుకోగలరు. కొంత దూరమైనా ఆ తల్లిగారు నడవగలరు. హల్లెలూయా హల్లెలూయా. బహుశా ఒక ప్రాబ్లం వస్తే చెవులు కాస్త మందగించే సమస్య రావచ్చు, కానీ 88 సంవత్సరాల్లో కూడా ఇలాంటి ఆరోగ్యం కలిగి చక్కగా నడుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే మనం తినే ఫుడ్ బట్టి, మనం తినే ఆహారం బట్టి ఆ ఏజ్కి వెళ్ళమో, ఆ వయసు మనం చూస్తామో చూడమో తెలియదు. అయితే అమ్మని చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించేది. గుర్తొచ్చే మాట ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, సామెతల గ్రంథంలోని 9వ అధ్యాయము 11వ వచనంలో చక్కని మాట ఉంది. ఏముందమ్మా? నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని వల్లనే, ప్రభువారి వల్లనే అమ్మకి దేవుడు జీవించే సంవత్సరములు అధికంగా ఆరోగ్యం కలిగింది, బలం కలిగింది. ఇది మన వల్ల అయితే కాదు, మన ఫుడ్ వల్ల అయితే కాదు. అమ్మ కాలంలో తిన్న ఆహారం వేరు. అమ్మ తన చిన్న వయసు నుండి యవన ప్రాయం వరకు ఆమె భుజించిన ఆహారం వేరు. అప్పట్లో ఆ ఆహారాల్లోని కల్తీ ఉండేది కాదమ్మ. ఈ రోజులో చూడండి, మామిడి పండు తిందామన్నా కల్తీ. ఏమమ్మా రుచి ఉండదు, కలర్ అయితే ఉంటుంది కానీ రుచి ఏ మందు పెట్టి ముందే పండించేస్తున్నారు, మొత్తానికి రుచి అనేది దొరకటం లేదు. ఆఖరికి పోనీ కాయగూరలు తిందామన్నా శ్రేష్టమైన కాయగూరలు దొరకట్లేదమ్మా. అవి కూడా రుచిపోయింది. అందులో రకరకాల కెమికల్స్ కలపడం వల్ల ఏమైపోతుందంటే కాయగూరల ద్వారా జబ్బులు వస్తున్నాయి, మాంసాహారం ద్వారా జబ్బులు వస్తున్నాయి. ఆహార పదార్థాలు ఆంధ్రులకి అందరికీ ఇస్తుంటే రైస్, వైట్ రైస్ కదా, దాని ద్వారా షుగరు. ఏమ్మా అంటే ఆహార పదార్థాల ద్వారా ఇన్ని వ్యాధులు ఈ రోజుల్లో ఉన్నాయి. కానీ ఆ తల్లి పుట్టింది మొదలుకొని ఈ వరకు ఎన్ని వ్యాధులు కొత్తగా వచ్చినా ఆ తల్లిని దాటుకుంటూ వెళ్ళిపోయాయి, కానీ ఏమీ చేయలేకపోయాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఇచ్చిన కృప ఈటమ్మా. ఇప్పుడు నిర్గమకాండంలో ఒక సంఘటన ఉన్నది. సంహార దూత వచ్చాడు. ఏమమ్మా? నిర్గమకాండంలో సంహార దూత రావడం జరిగింది. ఒక్కరోజు రాత్రిలోనే ఏం జరిగిందంటే, సంహార దూత వచ్చి ఐగుప్తు దేశంలో ప్రతి తొలిచూలు కూడా సంహరించబడ్డారు. అయితే దేవుని ప్రజలున్న ఇంటికి బలిగా అర్పించబడిన గొర్రె లేదా మేక యొక్క రక్తం అడ్డు కొమ్ముకి నిలువు కొమ్ముకి రాసే రక్తం. ఏ ఇంట్లో అయితే ఆ రక్తం ఉన్నదో ఆ రక్తాన్ని చూసిన ఆ యొక్క మరణదూత ఏం చేశాడంటే ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయాడు. చాలా ఇళ్ళకి మరణాలు వచ్చాయి, కానీ రక్తం ఏ గుమ్మానికి అయితే ఉందో ఆ ఇంటికి మట్టికి మరణం రాలేదు. దేవుని స్తోత్రం. అలాగే అమ్మ ఆ వయసు నుండి ఈ వయసు వరకు ఎన్నో రకాల తెగులు చూస్తుంటారు కదా. డయేరియా అప్పుడు ఆ ఏజ్లోనే 80 అప్పట్లోనే డయేరియా ప్రారంభమైంది, కలరా ప్రారంభమైంది. అంటే అవన్నీ ప్రారంభ దశలో మెడిసిన్ లేదు, వాటికి ప్రారంభ దశలో మెడిసిన్ లేదు. డయేరియా, కలరా, మొన్న వచ్చిన ఏంటంటే కరోనాలో ఎంతమంది అమ్మా యవ్వనస్తులు కనబడకున్నా మాయమైపోయారు, వృద్ధులు కనబడకున్న మాయమైపోయారు. డయేరియాలో, కలరాలో
అలాగే టీబీ వచ్చిన కొత్తలో, క్యాన్సర్ వచ్చిన కొత్తలో, వాటికి మెడిసిన్ లేనప్పుడు, ఆ వ్యాధులు ప్రారంభమైనప్పుడు వాటి ద్వారా మృత్యువాతలు పడిన వారు చాలామంది, అనేకులు. అయితే అటు టీబీ కావచ్చు, కలరా కావచ్చు, డయేరియా కావచ్చు, లేదంటే క్యాన్సర్ కావచ్చు, కరోనా కావచ్చు, ఇన్ని రకాల కొత్త వ్యాధులు వచ్చినా కూడా ఏది అంటకున్నా అమ్మను దాటుకుంటే అవన్నీ వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్ప కృప, గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. దేవుడు అందుకే అన్నాడు, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. అయితే ఇప్పుడు చెప్పండి అమ్మ, అమ్మ నిజంగాన తనంతట తన వల్ల, తన కృషి వల్ల, తన పట్టుదల వల్ల ఎంత అత్యధికమైన ఆయుష్ పొందుకున్నారు? దేవుడి వల్ల అమ్మ, దేవుడి వల్ల 100% దేవుని వల్ల అమ్మ దీర్ఘాయువును పొందుకున్నారు, మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుకున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి గమనించండి, మనం ఈ భూమి మీద ఏదైనా పొందాలంటే దేవుని వల్ల మాత్రం పొందగలం. చాలా సందర్భాల్లో ఏమవుతామంటే, మనం ఏదైతే పొందాలని ఆశపడతామో ఆ పొందాలని ఆశపడిన దానికోసం దేవుని పక్కన పెట్టేసి మనం ప్రయత్నం చేస్తుంటాం. పొందాలని ఆశపడి ఆ ఆశతో ఎలాగైనా పొందాలనే ఉద్దేశంతో దేవుని పక్కన పెట్టేసి మనం ప్రయత్నం చేస్తాం. ప్రభువారు అంటారు, నా వల్లనే అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళరు. అంటే పరలోకానికి యేసుక్రీస్తు వారు తప్ప, యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప మరొకరు ఎవ్వరు కూడా వెళ్ళలేరు. అలాగే భూమి మీద మనం ఆశించే ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, లేదంటే గర్భఫలం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, లేదంటే భర్త బాగుపడడం కావచ్చు, భార్యకి మంచి జీవితం కావచ్చు, పిల్లలకి మంచి భవిష్యత్తు కావచ్చు, ఏదైనా సరే ఎవరి వల్ల వస్తుందమ్మా? దేవుని వల్లే కలుగుతుందమ్మా. ఆయనే మార్గం. మనకు మంచి బ్రతుకు కావాలన్నా యేసుక్రీస్తు వారి మార్గం. మనం ఆశించింది మనం పొందుకోవాలన్నా యేసుక్రీస్తు వారే మార్గం. ఇంటికి మంచి కోడలు రావాలన్నా యేసుక్రీస్తు వారే మార్గం. ఆయనను పక్కన పెట్టేసి మనం ప్రయత్నం చేస్తే మట్టుకి ఏది కూడా మనము సాధించలేము. హల్లెలూయా. కాబట్టి ఈ ఒక్క విషయం బట్టి మనం అర్థం చేసుకున్నాము, నా వల్ల మాత్రమే దీర్ఘాయువును నీ జీవించే సంవత్సరం అధికమవుతాయి అన్నారు కదా ప్రభువారు. ఆ నా వల్లనే అనే మాటలో భూమి మీద మనకి ఏవేవి కావాలో అన్నీ వర్తిస్తాయమ్మ. యేసుక్రీస్తు వల్ల మాత్రమే అది మనం పొందుకోగలము. యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే జీవితాలు బాగు చేసుకోగలము. యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే బ్రతుకుల్లో మంచి భవిష్యత్తును మనం పొందుకోగలము. యేసయ్యను గనక పక్కన పెడితే, నేను చదువులో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి లెవెల్లో ఉండాలి అని ఆశపడడం మంచిదే. కానీ వాటి కోసం ప్రభువారిని పక్కన పెట్టేసి అది మనం అందుకోవాలని పరుగులు పెడితే మట్టికి ప్రభువుని పక్కన పెట్టి ఎంత దూరం పరిగెడతామో అవి మనకు అంత దూరం అయిపోతూ ఉంటుందమ్మ. గొర్రెలు కాసుకుంటున్న ఒక గొర్రెల కాపరి ఏమన్నట్టు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఆ పాట ప్రారంభించి చివరికి వచ్చేసరికి ఏమన్నాడంటే, నేను జీవించే కాలం అంతా కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. అంటే నాకు ఏదేది అవసరమో అవన్నీ దేవుని కృప వల్ల నా వెనకాతలు వస్తాయి. ఎందుకు? నేను ఎవరి వెనకాతలు వెళ్తున్నానో దేవుని వెనకాతలు వెళ్తున్నాను. నేను దేవుని వెనకాతలు వెళ్తున్నాను కాబట్టి నాకు ఏవేవి అవసరమో అవన్నీ నా వెనకాతలు వస్తాయి అన్నాడు. గొర్రెలు కాసుకుంటున్నప్పుడు పాడిన పాట ఆ తర్వాత ఏమైపోయాడమ్మా? నేను బ్రతికిన కాలం అంతా నా వెనకాతల కృప క్షేమం నా వెనకాతలు వస్తాయి అన్నందుకు కృప అంటే అర్హత లేనిది పొందుకోవడం. గొర్రెలు కాసుకున్నాడికి రాజుగారి జాబ్ వస్తుందమ్మా. రాజ్యానికి ఎవరు గొప్ప? రాజు గొప్ప. గొర్రెలు కాసుకున్నాడు రాజుగారి దగ్గర జాబ్ వస్తుందా? కోరుండి పిలిచి మరి ఇచ్చారు దావీదుకి. హల్లెలూయా. రాజుగారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్ అనమాట. రాజుగారు ఆయుధాలు మోసేవాడు అంటే అర్థం ఏంటి? పర్సనల్ అసిస్టెంటే కదా. పర్సనల్ అసిస్టెంట్ దావీదు అంటే గొర్రెలు కాసుకున్నోడికి వచ్చిన గొప్ప ఉద్యోగం ఏంటంటే, దానికోసం అతను ఏమైనా టెస్టులు రాశాడా? ఏ పరీక్షలు రాలేదు. పిలిచి మరి ఇచ్చారు దావీదుకి, బాబు నువ్వు నాతో ఉండరా బాబు అనేసి. ఆ తర్వాత అతనికి ఏమొచ్చింది? అతను ఏ ప్రయత్నం చేయకుండానే సైన్యాధిపతి అయ్యాడు. హల్లెలూయా. అది కృప. ఆయనకి అర్హత లేదు, కానీ దేవుడు ఆయన కృపను బట్టి అతను ఏం చేశాడండి?
అంటే అంతవరకు గొర్రెలు కాసుకున్నప్పుడు వాల్యూ లేదు, కానీ ఇప్పుడు రాజుగారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్ అంటే ఎంత విలువ అమ్మా, ఎంత వాల్యూ, ఎంత విలువ వచ్చింది. ఆ తర్వాత సైనికులకి అధికారి అయ్యాడు, ఎంత వాల్యూ. అలా ఉన్న టైంలోనే రాజుగారి కూతురు మీద ఇష్టపడ్డాడు, మనసు పడ్డాడు, కానీ వెనకతలు తిరగలేదు. ఆ అమ్మాయి వెనకతలు తిరగడం, ఆ అమ్మాయి లేకపోతే ఉండలేవు, అదే ఏం చేయలేదు, కానీ ఆశపడ్డాడు. ఈ అమ్మాయి నా జీవిత భాగస్వామ్యం అయితే బాగుంది. అది అవుతుందా? రాజుగారి పనుడు, ఆవిడేమో రాకుమార్తె, అవుతుందా? ఆశపడ్డాడంటే. కానీ దేవుడిచ్చిన కృప ఏంటంటే ఆ రాజుగారే పిలిచాడు, అయ్యా దావీదు నా కూతుర్ని పెళ్లి చేసుకో అన్నాడు, పెద్ద కూతురు. ఇతనేమో చిన్న కూతుర్ని ఆశపడ్డాడు, రాజుగారు వచ్చి పెద్ద కూతురిని పెళ్లి చేసుకోమన్నాడు, మేరాబుని. దావీదు అన్నాడు, లేదండి నేను చిన్న కూతురిని ఇష్టపడుతున్నాను, పెద్ద కూతురిని చేసుకోలేను అన్నాడు. సరే ఏమనలేదు. తర్వాత దావీదు ఎలాగైనా నాకు అల్లుడు అవ్వాలని అతను చిన్న రాజ్యంలోగా చాటింపు చేశాడు. ఫిలిస్తీన్లతో 100 మందిని యుద్ధం చేసి ఓడించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నా చిన్న కూతురిని ఇస్తానంటే ఇతను వెళ్ళి 200 మందితో యుద్ధం చేసి గెలిచి వచ్చాడండి. హల్లెలూయా. రాజరికంగా అందరు ఆమోదకరంగా ఒక పనివాడు ఏమైపోయాడంటే గొర్రెల కాపరి రాజుగారి దగ్గర పనివాడు అయ్యాడు, రాజుగారి దగ్గర పనివాడు సైన్యాధిపతి అయ్యాడు, సైన్యాధిపతి అయినోడు ఏమయ్యాడంటే రాజుగారికి అల్లుడయ్యాడు. హల్లెలూయా. దీనినే కృప అంటారు. కృప అంటే అర్హత లేనిది. ఇది దావీదు యొక్క బలం వల్ల, జ్ఞానం వల్ల అయిందా, దేవుడి వల్ల అయిందా? దేవుడి వల్లే. ఆ తర్వాత యోధా గోత్రానికి, యోధా జనులందరికి రాజు అయ్యాడండి. హల్లెలూయా. గొర్రెల కాపరి ఏమైపోయాడమ్మా, రాజుగారి ద్వారా పర్సనల్ అసిస్టెంట్ అయ్యాడు, తర్వాత సైన్యాధిపతి అయ్యాడు, తర్వాత రాజుకి అల్లుడయ్యాడు, ఆ తర్వాత ఏమాడు యోధా జనాంగానికి రాజు అయ్యాడు. ఆ తర్వాత ఏమైపోయిందంటే మొత్తం ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల వారు కూడా వారు కోరుండి పిలిచి, అయ్యా దావీదు గారు మీరే మాకు రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలించండి అని కోరుండి పిలిచి బతిమాలి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోయాడండి, గొర్రెలు కాసుకున్న స్టేజ్ నుండి చక్రవర్తి అయిపోయి స్టేజ్కి వెళ్ళిపోయాడు దావీదు. ఎవరి వల్ల అయింది? కేవలం దేవుని వల్ల మాత్రమే అయింది. అలాంటి దేవుణ్ణి మనం పక్కన పెట్టేసి ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి, ఎలాగైనా ఈ మనిషిని సంపాదించాలి, ఎలాగైనా నాకు వివాహం జరగాలి, ఎలాగైనా పలాంటి పొందుకోవాలనే ఆశతో, ఆశ మంచిదే కానీ ఆ ఆశతో దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం ప్రయత్నం చేస్తే ఏది మనము సాధించలేము. కాబట్టి ఈ రాత్రి వేళ ఈ మాటను అర్థం చేసుకుందాం. మనం యేసయ్యకి ఎంత దగ్గరగా ఉంటే, ఎంత ఇష్టలుగా ఉంటే, మనం ఆశించిన కన్నా ఊహించిన దానికన్నా శ్రేష్టమైన దేవాది దేవుడు ఇస్తాడు. వాటిని మనం పొందుకుంటూ సంతృప్తి కలిగి సంతోషంగా ప్రభువు కోసం జీవిద్దాం. ఆఖరికి దేవుడు ఆయన ఎక్కడైతే ఉంటారో ఆయన ఉండే చోటుకు మనల్ని కూడా తీసుకెళ్ళిపోవాలని దేవుడు ఆశపడ్డాడండి. హల్లెలూయా. ఆ దేవుడు చూస్తే మహాపరిశుద్ధుడు. ఆయన ఉండే లోకమా మహాపరిశుద్ధమైన లోకం, మనమా పాపులము. మనం ఉండే లోకమా పాపంతో నింపబడ్డది. మన పాపానికి కాడికి ఆయన ఉండే చోటు తీసుకెళ్ళిపోవాలని దేవాది దేవుడే మానవుడుగా జన్మించాడు. హల్లెలూయా. యేసు అనే పేరు మీద 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించి సర్వ మానవుల యొక్క పాపాలకి శిక్ష ఎంత ఉందో శిక్ష యావత్ యేసుక్రీస్తు వారు భరించి యేసయ్య మన కోసం మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచారు. ఇప్పుడు ఎవరైనా స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే స్వర్గానికి వెళ్ళగలరు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తప్ప నువ్వు యేసయ్యను పక్కన పెడితే నీకు డబ్బులు వస్తుందేమో, యేసయ్యను పక్కన పెడితే నీకు మనుషులు వస్తారేమో, యేసయ్యను పక్కన పెడితే నువ్వు ఏది పొందుకుంటావో తెలియదు, కానీ యేసయ్యను పక్కన పెడితే నీకు స్వర్గం మట్టికి రాదు, పరలోకం మట్టికి రాదు. నా వల్లనే నువ్వు పరలోకానికి వారసుడు అవుతావు, పరలోకంలో ప్రవేశిస్తావు, పరలోకానికి హక్కుదారుడు అవుతావు. ప్రభువు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరు రాలేరు. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతూ మనం చేయాల్సింది ఏంటంటే ప్రతీది నేను యేసయ్య ద్వారా మాత్రమే పొందగలను అనే నమ్మకం కలిగి ఆయనను ప్రేమిస్తూ హత్తుకుంటూ ముందు కొనసాగిపోదాము. అలాంటి కృప దేవుడు మనందరూ దయచేయనుగాక. తల్లి గారు ఇంకా రెట్టింపు బలము, క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా.
ఈ మాటలు ఫలించాలని ప్రార్థన చేద్దాము. అమ్మ శాంతి ప్రార్థన చేయాలి.